వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు మీకు 67 సెంట్లలో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నాను. ఇది నార్త్ ఫేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ అండి. ఇది సెంట్ వచ్చేసి వీళ్ళు 3,20,000 చెప్పడం జరుగుతుందండి. ఇది మనకి ఏరియా వచ్చేసి విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళే ఏదైతే నేషనల్ హైవే ఉందో నేషనల్ హైవేకి ఇది రెండో బిట్ అండి. అలాగనే మనకి పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్కి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్, అలాగనే న్యూకాన్ బ్రిక్స్కి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్, అలాగనే మనకి ఏదైతే విజయవాడ నుండి వచ్చేటప్పుడు పరిటాల ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు ఏదైతే అండర్పాస్ ఉందో అండర్పాస్కి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ అండి. దీని ముందు రోడ్డు వచ్చేసి దాదాపు 40 అడుగుల రోడ్డు అండి. ఇక్కడ మనకి ఏదైనా ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఫామ్ ల్యాండ్కి కానీ, ఫామ్ హౌస్కి కానీ, గోడానికి కానీ ఉపయోగపడే ల్యాండ్ అండి. ఇది ఇక్కడ మనకి హైలైట్స్ వచ్చేసి ఈ ల్యాండ్ దగ్గర నుండి పరిటాల ఊరు సమీపంలో ఉంది. అలాగనే ఈ ల్యాండ్కి అమృత్సాయి కాలేజీ సమీపంలో ఉంది. అలాగనే మనకి కొత్తగా ఇరుపాలెం దగ్గర నుండి ఇరుపాలెం, పెద్దాపురం, నర్సన్నపాలెం, అలాగనే గంగినేని పరిటాల, కొత్తపేట, వడ్లమాను, పెదపరిమి, తాటికొండ, గుంటూరుకి వెళ్ళటానికి ఆల్రెడీ రైల్వే ట్రాక్ కొత్తగా ఒకటి శాంక్షన్ అయిందండి. అది సమీపంలోనే వెళ్తుంది. అలాగనే విజయవాడ హైదరాబాదు నేషనల్ హైవేకి రెండో బిట్ అండి. ఆల్రెడీ ఇక్కడ ఎకరం వచ్చేసి 3,50,00,000, 3,60,00,000, 3,30,00,000 అలా చెప్తున్నారు. కానీ వీళ్ళు 67 సెంట్లు 3 లక్షల సెంట్ వచ్చేసి 3,20,000 చెప్పడం జరుగుతుందండి. ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి. అలాగనే మా గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి. కస్టమర్స్కి మనవి, మీరు సైట్ విజిట్కి వచ్చేటప్పుడు సైట్ విజిట్స్ చేయాలనుకుంటే మేము సర్వీస్ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది మాకు తెలియకుండానే మేము సైట్లు చూపించిన తర్వాత మాకు తెలియకుండానే వెళ్ళి వాళ్ళు ప్లాట్లు తీసుకుంటున్నారు, మాకు పర్సెంట్ కూడా ఇవ్వట్లేదు. మేము పర్సెంటేజ్ 1% తీసుకుంటాము. సైట్ విజిట్కి వచ్చేటప్పుడు విజయవాడ లోకల్లో అయితే 300 రూపాయలు తీసుకుంటాము. విజయవాడ దాటి అవుట్స్కట్లో ఇటు కంచెంచర్ల నందిగం వరకు, అటు సైడ్ మైలవరం వరకు, అటు సైడ్ నూజివీడు వరకు, బందర్ రోడ్ వచ్చేసి పామర్రు వరకు, గుంటూరు వరకు కూడా విజయవాడ దాటితే 500 రూపాయలు సైట్ విజిట్ వసూలు చేయడం జరుగుతుందండి. ఇది గమనించండి. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ వస్తున్నారు, కానీ మళ్ళీ మేము చూపించిన తర్వాత మేము వచ్చి వీడియో తీసి థంబ్నెయిల్ చేసి అన్నీ యూట్యూబ్లో పెట్టి కస్టమర్స్ వచ్చినప్పుడు చూపిస్తుంటే మాకు తెలియకుండానే వెళ్ళి మాతో పాటు వచ్చి మాకు తెలియకుండానే వెళ్ళి సైట్లు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాగ చేయడం జరుగుతుంది. దయచేసి కస్టమర్స్ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.